జగన్ గారు మొన్న ఇడుపు ఆయన సొంత ఊరు పులివెందులు వెళ్తే ఒక ముసలాం వచ్చి ఇల్లు పీకేశారయ్యా ఇల్లు అడిగంటే నా గవర్నమెంట్ వచ్చి నాకు ఇస్తాను అంటున్నాడు. ఇవాళ వైజాగ్ వెళ్ళాడు, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వమంటే నా గవర్నమెంట్ వచ్చి నాకు ఇస్తాను అంటున్నాడు. మరి ఈయన సొంత డబ్బులు ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. జగన్ గారి గురించి ఏమంటారమ్మా? జగన్ గారి గురించి ఏం మాట్లాడతామంటే ఏదైనా నాది వచ్చినాక ఇస్తానంటే అప్పుడు ఓట్లు పడాలని ఆయన ఆలోచన ఉంటుంది. నాది వచ్చినప్పుడు అంటే వీళ్ళని కూడా కొట్లాడి ఇప్పించచ్చు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం కదా, ఆయన కూడా వీళ్ళతో కొట్లాడవచ్చు. ఎదురెదురు పార్టీ ఉంది, ఎందుకు ఒక్కొక్కరు ఏమరుచుంది దానికి ఆయన పనులు చేసుకుంటే మాట్లాడతారు కదా. అంటే ప్రభుత్వం ఇవ్వమని డిమాండ్ చేయకుండా నా గవర్నమెంట్ వచ్చి నాకు ఇస్తానంటే అదే నేనంట గవర్నమెంట్ అడగొచ్చు, అది మోడీని అడగొచ్చు, చంద్రబాబు ప్రతి ఒక్కరిని అడగొచ్చు. నేను కాదన్నాను. నాది వచ్చినాక ఇస్తానంటే అప్పుడు ఈయనది వచ్చినప్పుడు సరే ఏమో వచ్చినప్పుడు ఎన్నేళ్లకు ఇంకా 3-4 ఏళ్ళకి 5 ఏళ్ళకా మరి అప్పటిదాకా ముసలమ్మ ఎక్కడ ఉండాలా ఏడుండాలా అదొకటి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మరి వైజాగ్ కూడా అట్టగా అంటున్నాడు. వైజాగ్ జరిగిన నష్టం కూడా వచ్చి నా గవర్నమెంట్ వచ్చినాక ఇస్తానంటున్నాడు. అలా అనకూడదు. జగన్మోహన్ రెడ్డి ఒకలా నీకు తెలవకుండా నీకు హిందోళ్ళు ఉన్నారు కదా, ఏం మాట్లాడాలని స్కూల్ లాగా నేర్చుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే నా గవర్నమెంట్ అంటే ఇవాళ ఉన్నారు రేపు ఉండటం లేదు అంటే ఆయన ఏదోలాగా అంటలే, ఏదైనా అంతే కాదు. ఇవాళ ఉన్నారు రేపు ఉండటలే, వాళ్ళకి ఏదైనా ఇంకోలాగా సమాధానం చెప్పు, నీ జేబులకై పెట్టి కట్టి అంతే. ఆయన నా గవర్నమెంట్ అనకూడదు, అది ఒకటి బాగాలేదు. ఒకలా తెలియకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళని రాజకీయంలో నేరేటోళ్ళు మాట్లాడుతుంటే వాటిని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకు వేస్ట్ అని ఎందుకు అనుకోవాలా? ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిండు కదా, ఏమో మళ్ళీ వస్తాడేమో. ఎవరు పరిపాలన బాగుంటే వాళ్ళే వస్తారు కానీ ఎప్పటికీ నేనే గద్దె మీద కూర్చుంటానని ఎవరు అనుకోద్దు. ఎప్పటికీ ఒకసారి గద్దె మీద కూర్చుంటే వాళ్ళు కూడా ఆగరు కదా, వాళ్ళు కూడా ఆగరు. అందు గురించే ఒకడు సంవత్సరానికి ఒకరు మారితేనే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. అయినా ఈ ప్రజలు కూడా మంచి చేసినా చెడే అంటారు, మంచి చేసినా చెడే. ఎవరైనా అదే మాట్లాడతారు ఎవరైనా. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.